తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు చేర్పులను తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రణాళికలు రచిస్తుండని మాత్రం చెప్పొచ్చు. అందులో భాగంగానే ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల రవాణా కోసం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చిన్న చిన్న స్కూళ్ళను కూడా కొంత మెర్జీ చేసి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండే విధంగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దాలంటే రవాణా వ్యవస్థను కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మించి మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు స్వయంగా విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని కూడా యుద్ధ ప్రాతిపాదికన ప్రణాళికలు అయితే రచిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక రేవంత్ అన్న ఇటువంటి మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక ఈ రకంగా రేవంత్ అన్న తెలంగాణలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతే ఇక మమ్మల్ని ఎవడు దేకడా అనుకున్నాడో ఏమో దాని మీద కూడా చిల్లర మల్లర కథనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ళు చూసినాం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తెలంగాణలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య మీద మీకు నమ్మకం లేకనే మీ మన్మన్లని మన్మరాలను తీసుకొని పోయి అమెరికాలో చదివించుకునేటటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కూడా తీసుకొని వచ్చి కులాలకు మతాలకు అతీతంగా అందరినీ ఒకే దగ్గర విద్యని అభ్యసించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి ఒకటి కూడా నిర్మించే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవడం మాత్రం ఒక మంచి కార్యక్రమాన్ని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఒక నాణ్యమైనటువంటి విద్యని అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కలలు కంటున్నాడని మాత్రం చెప్పొచ్చా.